డోర్ క్లోజ్ చేసి ఒక ఇద్దరు లవర్స్ మధ్యాహ్నం పూట 12 గంటలకు ఈ ప్లేస్ తెచ్చి ఆవిడ్ని హత్య చేయడం అయితే జరిగిందంట. ఒక లేడీని ఇక్కడ మర్డర్ చేసి చంపారు. ఇట్లా తలుపు ఆటోమేటిక్ అట్లా కావట్లేదు. మెయిన్ ఈ బిల్డింగ్ లో ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతుంది. సో గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ లో బిల్డింగ్. ఈ బిల్డింగ్ కి ఏం హర్రర్ స్టోరీ ఉంది, ఈ బిల్డింగ్ లో ఏ దయ్యం ఉంది అనేది బిల్డింగ్ లోపలికి పోయి మాట్లాడుకుందాం. బిల్డింగ్ బయట ఉంటే కన్నా వాన పడుతుంది, వానలో ఫోన్ కూడా తడుస్తుంది. ఈ రోజు నా గోప్రోలో మెమరీ కార్డ్ పెట్టడం మర్చిపోయాను, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. సో నాతో పాటు వచ్చేవాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు. సో వాళ్ళు వీడియోలో కనపడాలంటే ఓకే, లేదంటే నో ప్రాబ్లం. అండ్ ఈ బిల్డింగ్ గురించి నాకు చెప్పిన వాళ్ళల్లో ఒక పర్సన్ అయితే నాతో వస్తున్నారు. బిల్డింగ్ లోపలికి వెళ్ళాక ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను, ఈ స్టోరీ ఏంటి అనేది మీకు చెప్తాను. బ్రో ఎక్కడ మర్డర్ ఎక్కడ జరిగింది రావట్లేదా? సో గైస్, ఎగ్జాక్ట్లీ ప్లేస్ అయితే ఆయన వచ్చాక చెప్తానులే అనుకున్నాను. మెయిన్ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక ఇద్దరు లవర్స్ వాళ్ళకి ఏదో మధ్యలో మిస్అండర్స్టాండింగ్, మధ్యాహ్నం పూట 12 గంటలకు ఈ ప్లేస్ తెచ్చి ఆవిడ్ని హత్య చేయడం అయితే జరిగిందంట. అది కూడా బ్లేడ్తో కోసి. సో అది చాలా బాధాకరమైన విషయం. కానీ అతన్ని పట్టుకోవడం జరిగింది, అతని శిక్ష కూడా వేయడం జరిగింది. ఇక్కడున్న జనాలకి ఈ బిల్డింగ్ లో ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతుంది, మధ్యాహ్నం 12 గంటలకు రాత్రి 12 గంటలకు అరుస్తుంది, కాపాడండి కాపాడండి అని అనుకుంటున్నారు. సో మనం వచ్చిన టైం వచ్చేసి ఇప్పుడు 11:17 అయింది. సో చూద్దాం ఎగ్జాక్ట్లీగా 12 గంటలకు అరుపులు ఏమైనా వినిపిస్తాయా ఏంటి అనేది. దయచేసి రాత్రిపూట దయ్యాలన్నా, దయ్యాల కళ్ళన్నా, దయ్యాల వీడియోస్ అన్నా భయపడే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఇక్కడి నుంచి ఒక్కరు మాత్రం అస్సలు చూడవద్దు. హలో, చూసేందుకు చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. పైకి వెళ్ళే దారి ఎట్లా తెలియదు. సో గైస్, ఇక్కడైతే చాలా ఇదిగా ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. మెయిన్ ఆ విషయం ఆ బ్రోని తీసుకుని పైకి వెళ్తాను. ఆ బ్రో వచ్చేదానికి కొంచెం టెన్షన్గా ఉన్నాడు. పైకి వెళ్ళి ఆ చనిపోయిన రూమ్ ఏదో అది ఇక్కడ ఉందా లేదా అమ్మాయి ఆత్మ నిజంగా. సో మనం ట్రై చేద్దాం. లెట్స్ గో. బ్రో, నీ పేరేం పేరు? నీ పేరు చెప్పచ్చు కదా వీడియోలో. అవసరం లేదా? సో ఈ అబ్బాయి పేరు దగ్గర పీక్ అని వచ్చి ఉంటుంది. సో తమ్ముడిని బ్రో బ్రో అంటాను, క్యాచ్ చేయండి.
సో ఇప్పుడు మొత్తానికి ఇక్కడ జరిగిన విషయం, తెలుసుకున్న విషయం, ఈ గలీలో ఉన్న విషయం ఎవరికైతే తెలుసో ఆ బ్రో నాతో పాటు వస్తున్నాడు. కరెక్ట్ సీన్ క్యాప్చర్ కాలేదు, పిల్లి ఎగిరి వెళ్ళిపోయింది. ఇప్పుడు హలో, బ్రో ఇక్కడ అసలు ఏం జరిగింది, నీకేమేమి తెలుసు బ్రో ఈ బిల్డింగ్ గురించి? పర్లేదు బ్రో, చెప్పు, నీ పేరేం చెప్పలే. ఇదే అట్లేం లేదు. ఆ? మీరు నాకు చెప్పండి, నేను చెప్తాను వీడియోలో. అసలు ఏం జరిగిందో చెప్పు బ్రో, ఏం కాదు. అసలు ఆ? ఇక్కడ లవర్స్ అది కాదు, ఇక్కడ కొంచెం దగ్గర రా బ్రో. ఇక్కడ నుండి చెప్పన్నా ఫోన్ ఆ, ఏమైంది? ఒక లేడీని ఇక్కడ మర్డర్ చేసి చంపారు. మర్డర్ చేసి గోల్డ్ వచ్చి చంపేశారు. ఏ టైంలో, డేయా నైటా? ఈవినింగ్ 6 o'clock టైంకి. ఆ టైంలోనే. ఆ టైం నేను వచ్చి హోంవర్క్ చేసినప్పుడు ఆఫ్టర్నూన్ ఉన్నారు. అంటే మీరు ఇక్కడ లోకలా? ఇక్కడ పట్టుకో. ఈవినింగ్ 6 గా? ఈవినింగ్ 6 అంటే ఇక్కడే చనిపోయిందా, హాస్పిటల్ ఇక్కడ తీసుకెళ్ళారు? చనిపోయింది. స్పాట్ స్పాట్. స్పాట్ చనిపోయింది. అందుకేనా ఇది ఇంత హర్రర్? అంతే. ఇక్కడ ఉన్న 3-4 బిల్డింగ్స్ మొత్తం అంతే. మొత్తం ఖాళీ చేసింది. ఇంతకు ముందు రీసెంట్లీ అటు సైడ్ ఉన్న అపార్ట్మెంట్, అటు సైడ్ ఉన్న బిల్డింగ్ లో కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు. అంటే వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ ఉండే, మన ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళ మిసెస్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు కూడా సంథింగ్ ఏదో ఉంది అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఉందని. సింగిల్ రీజన్ కి చనిపోయిందని ఎవరు నమ్మరు. ఓకే. యాక్చువల్లీ తను చంపిన రీజన్ ఏం చెప్పారంటే ఊరికి అమ్మగారికి తీసుకెళ్ళలేడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో అదైతే సిల్లీ రీజన్. ఇంతవరకు ఆమె సూసైడ్ చేసుకోదు. సో అది మెయిన్ రీజన్ అయితే ఏదో రీజన్, సంథింగ్ మనకు రీజన్ తో అవసరం లేదు. ఇక్కడ ఆత్మ ఉందా లేదా చూద్దాం. ఓకేనా? యు ఆల్సో గోస్ట్ లవర్? ఎస్. ఓకే, లెట్స్ గో. బిల్డింగ్ లో అన్ని తీసుకెళ్లి బట్టలు మాత్రం వదిలేశారు. అంటే చనిపోయిన వాళ్ళకి తీసుకొని పోదా అలాగే. ఇక్కడ ఎవరో ఉంటారు భయ్యా. సో గైస్, ఇక్కడ ఎవరికో సంబంధించింది బెడ్ అయితే ఉంది. అండ్ బ్లాక్ బూచి. నాతో ఉన్న బ్రో అయితే చాలా అంటే ధైర్యవంతుడు. ఇట్లా బ్రో, ఇట్లా చూడు, ఫింగర్స్ ఫింగర్స్ కదా, కరెక్టే కదా? అవునవును. ఎదురుగా కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏదో ఒక గీసినట్టు కదా. ఈ బూచి, ఈ ఫ్లోర్,
హలో. సో గైస్, వీడియో స్టార్ట్ అయ్యి 9 to 10 minutes అయి ఉంటుంది. కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళ ఆ బ్రో వల్ల అయితే కన్నా ఇంకా చాలు బ్రో, వచ్చేయి వెళ్ళిపోదాం, ఇంకా చాలులే అని స్టార్ట్ చేశారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని డిస్కస్ చేసుకుంటున్నారు. నేనుండి ఇంకా సరే వీళ్ళని పంపించేసి నేను ఒక్కడినే షూట్ చేద్దామా అనుకున్నాను. కానీ నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కాసేపు ఆగిన తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు. మనోడు మనీ మాత్రం నాతోనే ఉన్నాడు. ఇంకా పైకి వెళ్ళి చూద్దామా ఎలా ఉంది? ఎలా చేయం, టెన్షన్ ఏం లేదు కదా? ఏం లేదు, మనకు కావాల్సింది దొరికేదాకా పోవాల్సిందే. మిస్ మళ్ళీ ఇప్పుడు కూడా ఒక బ్లాక్ డాగ్ పరిగెత్తుంది. హలో. ఏమైంది? ఏదో సౌండ్ వచ్చిందిగా. అవతల నుంచి ఆ సైడ్ గమనించావా బాగా? అవతల పక్క నుంచి సౌండ్ రాగానే మనోడైతే అన్న అని కెమెరా ఆఫ్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాం అన్నాడు. ఎలాగోలా చెప్పుకొని వీడియోని అయితే కంటిన్యూ చేయాలనుకున్నాను. సో అతనికైతే చెప్పాను ఇక్కడ కుక్కలు పిల్లులు ఎక్కువ ఉన్నాయి కదా, వాటి సౌండ్ అని అయితే మేనేజ్ చేసి వీడియోని అయితే కొనసాగించాను. హలో. బ్రో మళ్ళీ వచ్చింది సౌండ్. మళ్ళీ సౌండ్ వచ్చింది కదా? సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఎందుకో డౌట్ పడుతుంది. ఇక్కడి నుంచి పోవడం బెటర్ అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్త, ఏం అవసరం లేదు. మంచిగా. హలో. గంటి సౌండేనా? గాజులే కదా? సో గైస్, ఈ గాజులు ఎప్పటి నుంచో ఉన్నాయి. నాకు ఈ గాజులకు ఎటువంటి సంబంధం లేదు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా?
నన్ను నాతో ఉన్న వాళ్ళని ఎవరైనా చూస్తున్నారా? అబ్బాయి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు కదా, వద్దు వద్దు రా అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే సరే మాకు పైన అతను భయంగా ఉందనుకుంటా, లోకల్ పర్సన్ కాబట్టి రావట్లేదు. పైకి అవసరం అంటావా? చూద్దాం. ఎందుకంటే వచ్చిన పర్సన్ అంత గట్టిగా చెప్తున్నాడు, పోతున్నాడు కదా. అట్లేం లేదు మరి, నీకు ఏదైనా టెన్షన్ ఉంటే అప్పుడు చెప్పు, ఆపేద్దాం. నీకు లేదు కదా, రిలాక్స్. పైన డోర్ క్లోజ్ చేసి ఉందనుకుంటా. అది కట్ ఉంది ఏదో. వద్దు అంట. హలో, ఇది చూడడానికే భయంగా ఉంది. భయం పోగొట్టుకోవాలంటే ఇలాంటి చూడాలి. తొలిపాటు ఏమైంది? మళ్ళా సౌండ్ ఇక్కడ నుంచి ఎందుకు మనం పోదాం కదా. హలో, సారీ గైస్, మాకేదో కొంచెం మూడినట్టుంది. అండ్ ఎవరికైనా ఇంకో ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్కి ఎక్కామంటే మనం పైకి పోయినాం. ఎవరైనా నైట్ టైంలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి చూడద్దు. నాకే కొంచెం టెన్షన్ ఉంది. కొత్త ప్రాంతం అండ్ కొత్త ప్లేస్, వీళ్ళంతా ఎంత చెప్పినా సౌండ్ వీళ్ళంతా ఎంత చెప్పినా నేను పట్టించుకోకుండా వచ్చేసాను. డోర్ క్లోజ్ చేసి పోదాం అంటే డోర్ గాలి కొట్టుకునేంత గాలి కూడా వేయట్లేదు. పని చేద్దాం. గాలి కొట్టుకుంటున్నా, దేని కొట్టుకుంటున్నా. పైన ఏదో పడింది పైన. పైన 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 చూడొస్తుంది. నీకు ప్రాబ్లం లేదు కదా? ఇంతలా సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా వస్తుంది. ఎవరో ఉన్నారు కదా, అది సంకట అనిపిస్తుంది.
షర్ట్ కన్నా ఎలా ఉంటుంది షర్ట్ కనిపిస్తుంది కదా. తీసే ఉంది కదా ఒకసారి. మే కమింగ్. ఆ రూమ్లోకి వెళ్ళగానే నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ పక్క ఫస్ట్ పైకి వచ్చాను కదా, అప్పటి నుంచి ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుంది, ఏ సౌండ్లు ఏంటి, అసలు ఒక్క ముక్క అర్థం కాలేదు. పైన ఈ పక్క ఆ పక్క అన్ని వైపు నుంచి ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి. హలో, బ్యాగ్ కూడా ఉంది. అదే 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 సార్. అంటే ఇక్కడ ఎవరో ఉంటున్నారు, మొత్తం క్లియర్గా ఉంది. అంతా క్లీన్ ప్లేస్. హలో, ఎవరైనా ఉన్నారా అండి? ఇక్కడ ఎవరో ఉన్నారు, అందులో బ్యాగ్ కూడా ఉంది. తలుపు లాకేసి ఉంది. ఇది ఉంది, ఇది పచ్చ. ఇది డోర్ ఈ గదిలో ఉన్నవాడు మనకు భయపిస్తాం. అంతా దయ్యాలంతా చెయ్యం. ఇక్కడ కూడా షర్ట్ ఉంది. కానీ ఈ షర్ట్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? హలో, ఇక్కడ ఎవరో ఉన్నారు. మమ్మల్ని భయపడేయాలనో బెదిరించాలనో ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పినట్టు ప్రకారం ఇక్కడ ఆత్మ ఉంది అంటున్నారు కదా, అది ఉందో లేదో తెలియదు, కానీ మేమిద్దరం కాకుండా ఇంకెవరో ఉన్నారని అయితే నాకు మనసులో బాగా కలిగింది. హలో, మీరు మనిషి, ఆత్మ, ఇంకోటి ఏదైనా కానీ మేము మీకు ఏం చెయ్యము. మీరు ధైర్యంగా మా ముందుకు రావచ్చు. మిమ్మల్ని కూడా ధైర్యంగా మేము ఎదుర్కొంటాము. హలో, పైకి ఇప్పుడు అవసరం అంటావా? పోవాలి.
నువ్వు నీట్గా విన్నావా? సౌండ్ సౌండ్ వచ్చింది, ఏడుస్తున్నారు. అందుకే మరి పైనుంచే సౌండ్ వచ్చింది. సరే మరి పైకి ఎందుకు ఇంకా అవసరం అంటున్నాను. ఇంత క్లారిటీ తెలుస్తుంది కదా, సౌండ్ వచ్చింది, వాయిస్ వచ్చింది. నేనైతే వెళ్ళిపోతా కాల్ దగ్గరికి. ఓకే 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 సరే, నేను ఈ వీడియోని గైస్ ఈ వీడియోనే కాదు, ఈ బిల్డింగ్ని నేను ఇప్పుడే అయితే వదలను. ఇప్పుడు టైం దాదాపు 12 కావస్తుంది. వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ సౌండ్స్ కూడా వస్తున్నాయి. సో మా బ్రోని కింద వదిలేసి మళ్ళీ వస్తాను. ఐ కెన్ ట్రై మై లెవెల్ బెస్ట్. నాకు కూడా టెన్షన్ ఉంది తను తీసుకొని ఈ రిస్క్లో వేయడం. సరే వెళ్దామా?